ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా రమ్మన్నావంట. ఈ నగ విషయంలో తప్పు మా వైపే చూపిస్తుంది. కాకపోతే ఇంకా ఏం చెప్తావమ్మా? మీ ఇంట్లో ఉన్న వస్తువు గురించి మీకు తెలియకుండా ఉంటుందంటే ఎవరు నమ్ముతారో? మా ఆనందం మీ కుటుంబానికి ఎంతో విలువిచ్చింది. మీ అమ్మాయిని తన కోడల్ని చేసుకోవాలనుకుంది. బాధ్యత లేకపోయినా సరే మీ పెద్దమ్మాయి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని బాధ్యత కూడా తీసుకుంది. తను ఏం చేసిందో తెలుసుగా? ఇప్పుడు చూస్తే ఇది. అయినా పెళ్ళయి మీ అమ్మాయి ఇంటి కోడలైతే ఈ ఇంటికి ఆస్తికి మొత్తానికి వారసురాలయ్యేది కదా. కేవలం ఒక నగ కోసం. సార్, నగ మా ఇంట్లో దొరికి ఉండొచ్చు. దొరికింది కదా. అదే చెప్తున్నాను. నగ మా ఇంట్లో దొరికింది కాబట్టి మేమే దొంగలించామని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ అది నిజం కాదు. మేము దొంగలం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నగ మా నగలతో పాటు మా ఇంట్లో ఉన్న విషయం మాలో ఎవ్వరికీ తెలియదు. మీరు పెద్ద మనసుతో మా నాన్న మీదున్న అభిమానంతో మన మధ్య ఏర్పడిన ఒక మంచి అభిప్రాయంతో మీరు నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోవాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు కాదనుకుంటున్నారు. అంతే కదా? కోటేశ్వరుల ఇంటికి కోడలు కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. మాది కాని ఒక్క రూపాయి కూడా కావాలని మా కుటుంబం ఎప్పుడూ ఆశించలేదు. ఆశించము కూడా. మా నాన్నగారు మాకు ఆస్తులు సంపాదించి పెట్టలేదు. పట్టు పరుపుల మీద పడుకోబెట్టలేదు. కానీ విలువలతో పెంచారు. మేము అలాగే పెరిగాం, అలాగే ఉంటాం. ఇంతకు మించి మీతో మాట్లాడితే తప్పవుతుంది.
అయితే ఈ నగ మీ ఇంట్లో కనబడ్డంతోనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అని నిర్ణయించుకునే ఇక్కడికొచ్చారన్నమాట. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళు ఆనంద గారింటికెళ్ళి చాలాసేపు అయ్యుండాదే. ఈ పాటికి ఆవిడ వీళ్ళని చెడమడ తిట్టేసి ఎడపెడ దులిపేసుంటుంది. నేను కూడా వెళ్ళుంటే బావుండేది. ఆవిడ తిడుతూ ఉంటే వీళ్ళు ఏడుస్తా అంటే చూసి ఆనందపడేదాన్ని. నాకు తెలిసి శరణ్యకిచ్చి పెళ్లి చేయనని చెప్పేసుంటుంది. అనన్యకి ఫోన్ చేసి కనుక్కుంటే తెలుస్తుందిలే. అయిపోయింది. ఇంకా వినటానికేముంది ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి అమ్మ ఫోన్ చేస్తున్నట్టుంది. వెళ్ళి శుభవార్త చెప్పేద్దాం. ఏందిదే ఫోన్ కట్ చేస్తా ఉండదే? అంటే నేననుకున్నదే జరుగుంటుంది. ఆ గీత విశ్వనాథులు పెళ్లి క్యాన్సిల్ చెయ్యొద్దు, మా అమ్మాయి జీవితం నాశనం చెయ్యొద్దు అని ఆనంద కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ పెడబొబ్బులు పెడుతూ ఉండుంటారు. నా కూతురే ఫోన్ చేస్తా ఉండదు. హలో అనన్య, ఏమైంది మే? పెళ్లి క్యాన్సిల్. నిజంగానే అమ్మే? ఆ మాట ఆనంద నోటితోనే అనేసిందా? అదే జరుగుతుంది. ఇంకా ఇక్కడే ఉండి వీళ్ళ ఏడుపు మొహాలవి నేను చూడలేను. నేనిప్పుడే బయలుదేరుతున్నాను. శుభవార్త చెప్పినవే, ఇంకా అక్కడే ఎందుకు? వచ్చేసి నువ్వు వచ్చేసిన తర్వాత మనం ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుందాము. ఏదో చిన్నతనంతో పబ్బుకెళ్ళి 2 కుక్కిలు మందు తాగితే దానికి నా కూతురు నన్నేసి మాట్లాంటారా? ఆ గీత నా కూతురు మీద చేయి చేసుకుంటాదా? ఇప్పుడు నీ కూతురు బతుకు ఏమవుతుందో చూడవే. ఏరి కోరి నా కూతుర్ని చేసుకుంటున్నారు అన్నావు కదా, ఇప్పుడు వాళ్లే చీకొట్టి ఉమ్మేసినారు. అనన్య వచ్చే వరకు నేను ఆగలేను. ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే 2 స్టెప్పులు వేయాల్సిందే. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.